హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఈరోజు వంట ఏంటో తెలిసిపోయింది అనుకుంటా. ఇంకేంటి ఫ్రెండ్స్, రొయ్యలు టమాటో కర్రీ చూసేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, మర్చిపోవద్దే. వాచ్ ఇట్. ఓకే, ఇంకో ఈ రంధ్రాల గిన్నెలో వేసేసిన వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకోటి 2 ఉల్లిగడ్డలు, ఆనియన్స్ 2, ఇంకో ఒక 5 టమాటాలు అండి. ఇంతింతాయి 5 టమాటాలు. మనం ఎంతమంది ఉంటే అంత వేసుకోవచ్చు. నేను ఇవి ఈ 2 ఏం చేస్తాను అంటే మిక్సీ పట్టేస్తాను. మిక్సీలో వేసి చూద్దాం. చూడండి, ఇంకా ఇట్లా కోసుకోవాలి. ఆనియన్స్ లావుగానే కొయ్యాలి, ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి ఇట్లా లావు కోసేసుకొని బాగుంటుందండి ఈ కూర. కర్రీ అన్న అనొచ్చు, కూర అయినా అనొచ్చులే. కానీ టమాటా ఉల్లిగడ్డలు మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోనే అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్టు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటే ఉత్తగానే వేసుకోవచ్చు. లేదంటే ఎల్లిపాయలు అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. అంతే, కొబ్బరి అవి ఏం వేసుకోవద్దు. మిక్సీ పట్టుకొని వస్తా. చూడండి, మిక్సీ పట్టేసిన. చూడండి ఇట్లా, అంతే. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లో అల్లం వెల్లిగడ్డ వేస్తే అయిపోతుంది. ఇక చూడండి, ఇప్పుడు కర్రీ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని అది పెట్టేసుకుందామండి. బాండి పెట్టేసుకొని కొంచెం కాలినాక పెద్ద మంట పెట్టుకుందాం. అది కాలినాక ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. కర్రీకి సరిపోయినంత ఆయిల్. కొంచెం నీసు కూరలు కదా అండి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నామండి. ఒక స్పూను ఆయిల్ కాగింది. ఇవ్వండి, ఒక స్పూన్ జీలకర్ర. ఆవాలు వేసుకోమండి. ఆవాలు తినరు మా ఇంట్లో, అందుకే జీలకర్ర వేస్తాను నేను. కొంచెం జీలకర్ర ఫ్రై కానివ్వండి. ఇంతే, కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు వేసుకొని ఇది రొయ్యలు వేసేస్తున్నాను. నీళ్ళలో కూడా కొంచెం ఫ్రై చేస్తే నీసు వాసన పోతుంది, బాగుంటుంది కూడా రొయ్యలు. చిన్నమాట వేసుకున్నాం. చిన్నమాట వెళ్ళే వేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి 2 పచ్చిమిర్చి అండి. ఇట్లా కట్ చేసి వేసుకోవాలంటే ఏం కొంచెం కొయ్యాల్సిన అవసరం లేదు. ఓకే, తుంపి వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై కాగానే అది వేసేద్దామండి. టమాటా కొంచెం సాయి ప్రియకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంచెం ఫుల్ వీడియో చూడండి, చూసి కామెంట్ మాత్రం పెట్టండి. ఎట్లా ఉంది, ఏంటి, బాగుందా బాగలేదా అని కామెంట్ పెట్టండి. లైక్ మాత్రం తప్పకుండా చేసుకోండి ప్లీజ్ అండి. మీరు చేసి ఒక 2-3 పోతుందండి లైక్. తప్పకుండా లైక్ చేయండి, సరేనా అండి. స్మెల్ మా ఇంట్లోకి వస్తుంది. ఇంకో రొయ్యలు విజయ, అందుకే వస్తుంది ఇంట్లోకి వాసన. ఇది 10 ఇంట్లోకి వాసన పోతుంది రొయ్యలు. రొయ్యలు, టమాటాలు, ఉల్లిగడ్డలు మిక్సీ పట్టి చేస్తున్నా. స్మెల్ అయితే మీ ఇంట్లోకి వస్తుందా? మా ఇంట్లో కాదు, అసలు బయట చూడు, నిలబడిపో చూడు ఎంత వాసన. మా వాళ్ళకి హాయ్ చెప్పు విజయ. హాయ్ ఫ్రెండ్స్, మా విజయ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్ అన్ని చేయండి. మా ఇంటికి ఎదురుకుంటారండి వాళ్ళు. వాసన పట్టుకొని వచ్చింది, ఏం చేస్తున్నావా ఆంటీ అని. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం మనం, కొంచెం పెద్దగా పెట్టి.
టమాటా ఉల్లిగడ్డలు ఇట్లా వేసేసుకోవాలి. మొత్తం వాటర్ ఏం వేయొద్దు అండి, చింతపండు కూడా ఏం వేసుకోవద్దు. ఎందుకంటే ఇది కర్రీ కదా, పులుసు అయితే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇంకా ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాం కొంచెం. ఇంకొక స్పూన్ వేస్తుంది చూడండి, స్పూన్ మీద కొంచెం వేద్దాం. ఎందుకంటే నీసుంది కదా అండి, కొంచెం నీసు వాసన అనేది పోతుంది చింతపండు వేస్తే. చిన్నగా పెడదాం అంట. మంచి దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం, పచ్చి వాసన పోయే వరకు. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి, మంచిగా వస్తుంది వాసన. మళ్ళీ వేస్తా, కర్రీ అయిపోయాక మళ్ళీ వేస్తా కొత్తిమీర. పసుపు ఒక స్పూన్ అండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది. అట్లా వచ్చినాకనే పచ్చివాసన పోయినాకనే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక్క నిమిషం ఇట్లా ఉడికేస్తే మళ్ళీ అప్పుడు కారం ఉప్పు అవన్నీ వేసుకుందాం మనం. కారం వేసుకుందాం. ఇంకా ఒక స్పూన్ కారం చాలండి, ఎందుకంటే ఇది కారం మస్తుగా ఉంది, అందుకే నేను కొంచెం తక్కువనే వేస్తాను, కారం చాలా ఉందని. ఇంకొక స్పూను ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్ వేద్దామండి, ధనియాల పొడి కొంచెం. మళ్ళీ కూర అయిపోయాక కర్రీ అప్పుడు మళ్ళీ వేసుకుందాము ధనియాల పౌడరు. ఇంకో మెంతి పొడి కూడా కొంచెం వేస్తాండి, ఎందుకంటే చేపల పులుసు కాబట్టి. చేపల అది కదా, రొయ్యలు, ఎండి రొయ్యలు కదా, అందుకు కొంచెం వేయాలి. చిన్న స్పూన్తో కొంచెం లైట్గా వేసుకోవాలి. మెంతి పొడి వేసుకుంటేనే మంచిది, స్మెల్ బాగా వస్తుంది, తినాలనిపిస్తుంది. నేనైతే ప్రతి ఒక్క కూరలు వేస్తలేండి, నీసు కూరలలో అయినా, బీరకాయలు వంకాయలు వండినా ఏ వండినా కొంచెం వేస్తా. వీళ్ళతో తినారు కదా, అందుకని కొంచెం మెంతి పొడి వేస్తా. కొంచెం సేపు ఉడకనియండి, ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలైనా 3 నిమిషాలైనా ఉడికించుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం, కొన్ని ఎక్కువ వేయద్దు. ఇంకా మిక్సీ కడిగిన నీళ్ళే వేయాలి చాలు, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. దీన్ని వదిలేసేద్దాం ఇట్లనే 5 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు వదిలేద్దాం దగ్గరికి అయ్యే వరకు. కర్రీ ఏడి వరకు వచ్చినా చూద్దాము. చూడండి ఆయిల్, చూడండి ఎట్లా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో ఆయిల్. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇది కొంచెం లైటింగ్ తక్కువ వస్తుందండి, ఏమనుకోకండి. బాగా మబ్బు పట్టింది కదా, వర్షం కూడా, ఇంకా లైట్ కూడా కొంచెం తక్కువనే వస్తుంది, అందుకే కొంచెం చీకటి లాగా కనిపిస్తుంది. ఇంకోండి ధనియాల పొడి వేసిన అండి, ధనియాల పౌడరు 1/2 స్పూన్ వేసిన, ఇందాక కూడా వేసిన కాబట్టి 1/2 స్పూన్ వేసిన చాలండి. ఇంకా అయినట్టే కర్రీ, బంద్ చేసుకుందాం. చూడండి అయిపోయింది కర్రీ, తొందరగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కూర కర్రీ. ఇందాక ఎండి రొయ్యలు అని చెప్పలేదండి, సారీ. ఫస్ట్ చెప్పినప్పుడు ఎండి రొయ్యలు, టమాటా, ఉల్లిగడ్డ కర్రీ ఎట్లయిందో చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. మాది ఈరోజు ఈ కూర అండి.
మీరేం కూరనో కామెంట్ బాక్స్లో పెట్టండి. సరేనండి, బాయ్ అండి. తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అండి, ఉంటా మరి.